పాపపు పనులకు, పాపపు చెడు తలంపులకు మనం దూరంగా ఉండవచ్చని మనము తెలుసుకుంటున్నాం. మరి దేవుని వాక్యం ద్వారా కపటపు మాటలను, కపటపు హృదయమును కూడా మనము చెడుతనమును దూరంగా పెట్టవచ్చు. ఈ కపటపు హృదయం ఉన్నది అని అంటే, కపటపు తలంపులు ఉన్నాయి అని అంటే కూడా ఏమంట, చెడుతనానికి దగ్గరగా ఉన్నామని అర్థం అన్నట్టు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నట్టుగా మరి చెడుతనం అని అంటే ఏంటనంట, ఏదో మరి పాపం చేయడం ఒకటే కాదు, మన తలంపులలో కానీ మన హృదయంలో కానీ ఏముండకూడదంట, చెడు మరి ఉండకూడదు. కపటపు హృదయం ఉండకూడదు. పైకి ఒకలాగా, లోపటికి ఒకలాగా, పైకి ఏదో మంచి వ్యక్తిలాగా కనబడి పైకి తీపి తీపి మాటలు మాట్లాడడం, హృదయం